నుండి కేసీఆర్ ఏమంటుండు, నీళ్లు నియామకాలు నిధుల కోసం తెలంగాణ తెచ్చుకుందామని అంటుండు. కాదు, తప్పు. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే, దొరల గడిల పాలన నుంచి మొదలు పెడితే, ఆంధ్ర నాయకుల అరాచకాల నుంచి మొదలు పెడితే తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆత్మాభిమానం కోసం, స్వాతంత్రం కోసం. ఇవాళ కావాల్సింది తెలంగాణ ప్రజలకి స్వయం పాలన. ఇచ్చే దళిత బంధు, రైతు బంధు, పెన్షన్లు కాదు. తెలంగాణ ప్రజలు ఈ రోజు కూడా తెలంగాణ వచ్చినాక కూడా, అయ్యా నా పెన్షన్ ఏది, అయ్యా నా రైతు బంధు ఏది, అయ్యా నా భూమి పట్టాలు కనబడతలేవు అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. బిడ్డ కేసీఆర్, గుర్తుపెట్టుకో, పట్టలకు బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతారా నైజాము సర్కారోడా అది అంత తెలంగాణ సమాజం తిరగబడితే ఈ దొరల గది బట్టలు కొట్టి ఈ గుండెల్లో గుణపడుతుంటారు. అది తెలంగాణ సమాజానికి ఉన్న చైతన్యం. మద్యం సీసాలలో, కళ్ళు కాంపౌండ్లలో తెలంగాణ సమాజ పౌరుషాన్ని, చైతన్యాన్ని దాపెడదాం అనుకుంటున్నావు కావచ్చు. ఏ రోజైనా కానీ తెలంగాణ బిడ్డ, పులి బిడ్డ, నువ్వంటున్నట్టే తెలంగాణ బిడ్డ, పులి బిడ్డ, అది తిరగబడ్డ రోజు ప్రపంచం మొత్తం కళ్ళు తెరిచి నోరు తెరిచి చూస్తుంది. అది తెలంగాణ సమాజానికి ఉన్న చైతన్యం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి, ప్రాణాన్ని తెగించి, దీక్ష చేసి తెలంగాణ కోసం కొట్లాడిన మన వెంకన్న ఉన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ని ప్రశ్నిస్తామంటే భయపడుతున్న రోజులలో కేటీఆర్ నిన్ను బట్టలు కొడతా అని ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సాలు 13 మంది కాదు 130 మంది సన్యాసులను కొనుక్కో, కార్తులను కొన్నట్టు కొనుక్కో, బజార్ల కార్తులను కొన్నట్టు. కానీ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే. తెలంగాణ సమాజానికి ఈ భూమి, ఆకాశం, నీరు, నిప్పు ఉన్నంత కాలం వరకు కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడుతుంది, తెలంగాణ కోసం నిల్చుంటది. జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.